నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఇది చూడండి. కడప డిస్టిక్ కమలాపురం తాలూకా పెళ్లిమరి మండలం చెన్నవరాజుపల్లిలో తెలిసిన పాటమ్మ అమ్మవారు పురాతన గుడి. భక్తుల కోరికలు కూడా తీరుస్తుంది కాబట్టి అందరి నమ్మకంతో చుట్టుపక్కల కానీ బయట వాళ్ళు కానీ వచ్చి వాళ్ళ ముక్కుబడులు వాళ్ళు చెల్లించుకొని పోతూ ఉంటారు ప్రతి సంవత్సరంలో ఏమేమి కార్యక్రమాలు? మార్చిలో వచ్చి జాతర జరుగుతుంది. అప్పుడు ఏడలు పోసుకుంటారు. ఊరంతా మెరవడం జరుగుతుంది అమ్మవారు. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు మేలో తిరునాళ్ళు జరుగుతుంది. 2 రోజులు జరుగుతుంది. 2 రోజులు కూడా భక్తులు వచ్చి వాళ్ళ ముక్కులు తీర్చుకొని పోతూ ఉంటారు. ఈ తిరునాళ్ళలో ఏ కార్యక్రమం? ఊరేగింపు, జంతు బలి కూడా ఉంటుంది. బండ్లు లాగడం 3వ రోజు మారుబల్యాలన్నీ వస్తాయి. ఊరందరూ కలిసి బాణాలు పట్టి వాళ్ళ శక్తిని కాడికి ఏదో కోడో ఏదో ఒకటి కోసుకొని ఆ రోజుకి ఈ తిరునాళ్ళు జరుపుకొని లాస్ట్ చేస్తారు. కోలాటం కానీ చెక్క భజన తర్వాత భజన కోలాటం అన్నీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎవరు వచ్చారు? అంటే ఊర్లో వాళ్ళే, బయట వాళ్ళు అయితే ఎవరు రావు. ఊరే వల్ల చేస్తారు. ఈ గుడి పురాతనమైన గుడి. ఎన్ని సంవత్సరాలు కూడా? ఎన్ని సంవత్సరాలు అంటే ఇక తెలియదు. మాకైతే ఇక 52 ఏళ్ళు. మేము పుట్టి పెరిగింది ఈడే ఉన్నాము. మేము పుట్టిన తల్లి నుంచి ఇవన్నీ మీ పెద్దవాళ్ళు చేస్తారు. మా నాయన చేస్తా ఉన్నారు. మీ నాయన పేరు పుల్లయ్య స్వామి. పురాతనమైంది. ఊరి మీద ఈ గుడి ఫస్ట్ చిన్న గుడి. మా నాయన పుల్లయ్య స్వామి డెవలప్ చేశాడు. 10 మంది దాతలతోటి హెల్పింగ్ చేయబట్టి ఒక స్టేజ్కి తెచ్చినాడు. ఇది దీని తర్వాత మళ్ళీ ఈశ్వరుని గుడి, మళ్ళీ కృష్ణుని గుడి, మళ్ళా ఆంజనేయ స్వామి గుడి, మళ్ళా నవగ్రహాలు, మళ్ళా ఆంజనేయ స్వామి, వినాయకుడు, మళ్ళీ నాగులు అంతా వచ్చేసి భక్తాదులు వాళ్ళ కోరికల మేరకు వాళ్ళ శక్తి కొరకు ఈయనకిస్తే ఈయన ఎవరిదైనా దగ్గర తెచ్చి డెవలప్ చేసి 10 మందికి ఉపయోగపడేట్టుగా చేసాం. ఇది నాది అనేది లేకుండా 10 మందికి అనేది. ఆదివారం ఆయన బతుకున్న రోజుల్లో ప్రశ్నలు చెప్తా ఉన్నాం. ఏ రోజు కూడా ఏ ప్రశ్న చెప్పించుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేసింది లేదు. 10 రూపాయలు నువ్వు అనేది లేదు. వాళ్ళకు బుద్ధి పుడితే 5 10 ఇస్తే ఆడ ఉండి లేచిపోయే వాళ్ళే. మిగతాదంటూ ఏమీ లేదు. ఆయన మిగిలించుకునేది ఏమీ లేదు. ఆయన కొడుకుగా మాకు ఇచ్చింది ఏమీ లేదు. గుడి డెవలప్మెంట్ వరకు బాగా చేసిపోయినాడు. ఇంకా చేయాలని మాకు ఆశ. వెళ్ళటూరు ధర్మరాజపల్లిలో తిరునాళ్ళు జరుగుతుంది. ఎక్కడ ఏ కోరికలు కోరినా కూడా అమ్మవారు ఏ కోరిక పిల్లలు లేని వాళ్ళకి పిల్లలను పుట్టిస్తారు. లేదు మనకు వాళ్ళు ఆరోగ్యంలో బాగులేకున్నా కూడా ఆరోగ్యం బాగుంటుంది. మనకి ఏ సమస్య వచ్చినా కూడా అమ్మవారి దగ్గర మొక్కున్నామో అంటే వెళ్ళిపోయినామంటే మన సంవత్సరం కల్లా వచ్చి మళ్ళీ మొక్కులు తీర్చుకుంటారు. అన్ని విధాలా బాగుంటుంది. అందుకనే సంవత్సరం తిరునాళ్ళ జాతర అన్నీ చేస్తారు. తిరునాళ్ళలో వచ్చి 2 రోజులు అన్నదాన కార్యక్రమం, కోలాటము, చెక్క భజన అన్ని ఊరిలో ఊరేగింపు అమ్మవారు అన్నీ ఉంటాయి. బాగా జరుగుతుంది. ఏ గలాటాలు ఏ సమస్యలు లేకుండా అందరూ ఏకమత్యంతో అందరూ తిరునాళ్ళు
బాగా జరుపుకుంటారు. మాకు ఆ శనమరాజపల్లెలో ఏ సమస్య అనేది ఏమీ లేదు, మాకు ఏ ఇబ్బంది లేదు. ఎవరు వచ్చినా అందరూ ఏకదాటిగా ఒకే మాట మీద ఉండి అందరూ బాగా జరుపుకుంటారు. మాకు ఏ సమస్య లేదు, మాకు అన్ని విధాలు బాగుంది. అమ్మవారు అంటే ఇష్టం అందరికీ. చుట్టుపక్కల పల్లెలకు కానీ ఇది ప్రతి ఒక్క జిల్లాలలో కానీ పాటమ్మ తిరునాళ్ళ పలేసామంటే అందరికీ సంతోషం. అందరూ అన్ని విధాలు వచ్చి మొక్కులు తీర్చుకొని వెళ్ళిపోతారు. ఏ ఇబ్బంది లేదు మాకు. నేను వచ్చి నా పెళ్ళి 40 సంవత్సరాలు అయింది. నేను వచ్చిన కోడలు వచ్చిన తర్వాత నుంచి కూడా నాకు ఏ సమస్య లేకుండా అన్ని విధాలు మేము అమ్మవారిని నమ్ముకొని, మా మామగారు పుల్లయ్యస్వామి గారు చనిపోయినా కూడా మేము అన్ని విధాలు అన్నిటికీ మేము ఏకదాటిగా అన్ని నిలబడి మేము చేస్తూనే ఉంటాం. ఇప్పుడు కూడాను మాకే ఇబ్బంది లేకుండా ఎవరు మమ్మల్ని ఎదిరించి ఎవరు ఏమీ మాట్లాడడం లేదు. అన్నీ మీరు చెప్పినట్టే మేము చేస్తాము అని అంటున్నారు. ఇప్పుడు కూడా మాకు పిలిపిస్తారు. ఎవరు కూడా మా ఉద్యోగ రీత్యాగా మేము కడప జిల్లాలో ఉండాము. కడపలో ఉండి ఆర్టీసీ కండక్టర్ నా భర్త. మేము కడపలో ఉండాము. కానీ మమ్మల్ని ఊర్లోకి వచ్చిన తర్వాత కూడా ఎవ్వరు ఏమీ మాట్లాడ అన్నీ మర్యాదపూర్వకంగానే మీదేను గుడి మీరేను అన్ని విధాలు మీరేను మీరు ఎట్లా చెప్తే అట్లా మేము చేసుకుంటాము చెందుతామని అన్ని విధాలు మాట్లాడతారు. మాకు గౌరవిస్తారు ఊర్లో వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏ ఇబ్బంది లేదు. ఇంత ముందంటే నా పెళ్ళైనప్పుడు పాత గుడి చిన్న గుడి ఉన్నింది. నా పెళ్ళైన తర్వాత మా చిన్న బాబు ఉన్నప్పుడు కడుపుతో ఉన్నప్పుడు ఈ డెవలప్మెంట్ మొత్తం మా పుల్లయ్య స్వామి గారే మొత్తం స్లాబ్ అంతా తీసి మొత్తం గుడి అంతా కట్టి అంతా ఆయన శక్తి చుట్టుపక్కల ప్రజలు డబ్బులు ఇచ్చింటేనే ఈ గుడి మాత్రం అమ్మవారి గుడి అంతా డెవలప్ చేసి అన్నీ చేసినాడు. ఈ అన్ని విధాలు. మీ పనిక నా పేరు రేణుక. తలలు కట్టేసాయి అదే రప్పించింది నా కెమెరా ఓకే. చోట గంగమ్మపల్లి పొలాల ఊర్లో పాటమ్మ తల్లి, చెన్నమరాజపల్లె గ్రామం, పాతచంగనపల్లె పంచాయతీ, పెళ్లిమారి మండలం, కడప జిల్లా. ఇక్కడ జరిగేటువంటి ప్రతి సంవత్సరము అంటే ఇప్పటికి 20 సంవత్సరాల దాకా అయింది ఇక్కడ అన్నదానం జరగబట్టి. ప్రతి సంవత్సరం కూడా ఆ మహాతల్లి ఆశీస్సులతోనే ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది. వెలిసిన పాటమ్మ తల్లి 2 రోజులు జరుగుతుంది. 2 రోజులు కలిసి కూడా ఒక 3,000, 6,000 మంది జనాభా వస్తారు. ఇక్కడంటే ఇక్కడ 3 నుండి 7, 8 దాకా ఫుల్ జనాలు ఇక్కడ పల్లెల దగ్గర కాబట్టి ఫుల్ ఎక్కువ వస్తుంది జనము. ఆ అమ్మవారు ప్రతి సంవత్సరానికి 2 మాటలు మెరవడం జరుగుతుంది. ఇక్కడ జాతరకు జరుగుతుంది, తిరునాళ్ళకు జరుగుతుంది. బ్రహ్మాండంగా విశేషంగా ఈరోజు నైట్ అయిపోయింది. ఫస్ట్ తినాలకి ఆ రోజు నైట్కి మెరవడం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఊరిలో ప్రతి ఇంటింటికి పోయి టెంకాయ కొట్టి అమ్మ ఆశీస్సు ప్రతి ఒక్కరు తీసుకుని రాత్రి 2-3 గంటలకల్లా మెరవన అయిపోతుంది నైట్ అంతా. కాబట్టి ఇక్కడ మహాతల్లి బాగా వెలిసింది. అక్కడ ఎలటూరు రోడ్లో కూడా 2001లో నేను చాలా భేదమైనప్పుడు నాకేమీ లేదు, చిన్న కోరిక అమ్మవారి సేవలో ఉంటూ ఒక ఆర్సీ కట్టాలనే భావనతో 2001లో అక్కడ ఆ రోజు 30,000తో అవుతుందనే భావనతో స్టార్ట్ చేశాను. కానీ ఆ ఆర్సీ 30,000తో 1.5 లక్ష ఆ రోజులో అయ్యింది. ఆ రోజు నేను ఒక్కనే కట్టాను, కానీ నా పేరుంటూ వేసుకోలేదు. ఎందుకంటే అది ఆ తల్లి అనుగ్రహం ఉంది కాబట్టి ఆమె అనుగ్రహం. ఇప్పుడు కూడా నా పేరు లేదు అక్కడ. కాబట్టి ఎలక్ట్రిక్ రోడ్లో చెన్నమరాజపల్లె పాటమ్మ తల్లి ఆర్సీ అక్కడ ఫస్ట్ 2001లో కట్టాం. మా తాతగారు ఉన్నారు అప్పుడు, పుల్లయ్య స్వామి. ఆయన మంచి భక్తుడు. ప్రతి ఆదివారం కూడా ఒక పూజకు వస్తే కనీసం ఒక 100-150 మంది జనం వచ్చేవాళ్ళు. ప్రతి ఆదివారం నైట్ 9 గంటలకు ప్రశ్న చెప్తాడు ఆయన. ఎక్కడ 100 మంది ఉన్నా కూడా ఇక్కడ లాస్ట్లో ఉండి ఊరు పేరు పెట్టి పిలిచేవాడు ఆయన. అంత మహిమల్ల గలవాడు పుల్లయ్య స్వామి. అప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా 5 ఏళ్ళు అప్పుడు దాటి స్టార్ట్ చేస్తాం వచ్చినాం. ఇంతవరకు ఇప్పుడు 20 సంవత్సరాల నాకు అవుతుంది. ఆ తల్లి ఆశీస్సులతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం, పుల్లయ్య స్వామి ఆశీస్సులతో అన్నదానం ఎప్పటికీ జరుగుతుంది. ఏమి తక్కువ లేదు. మా గ్రామ ప్రజలు చుట్టూ మండలాల్లో ఉండే వాళ్ళందరూ కలిసి ఇక్కడికి వస్తారు. ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకొని అమ్మ ఆశీస్సులు ప్రసాదం భోజనం చేసుకొని పోతారు. నా పేరు చెన్నారెడ్డి, ఎగ్గినకొండ గారు చెన్న. వద్దు ఇది నో.